హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో మంత్ర ఎవరని తెలుసుకుంటాం. దశరథ మహారాజు రెండో భార్య కైకేయి పెళ్లి అయ్యి అయోధ్యకు వచ్చినప్పుడు కైకేయితో పాటు వచ్చిన సేవకురాలు మంత్ర. మంత్రకు మరో పేరు కూని, ఎందుకంటే ఆమెకు వంగిన వెన్నుముక్క ఉంది. ఒక కథ ప్రకారం చిన్నతనంలో రాముడు ఆటలాడుతూ ఉన్నప్పుడు మంతర వీపు మీద మట్టి ముద్దలు విసిరారని చెబుతారు. దీనివల్ల మంతర శ్రీరాముడు మీద చాలా కోపంతో పగతో ఉండేది. మంతర శ్రీరాముడు తనను ఎగతాళి చేస్తున్నాడని అనుకుని అప్పటి నుండి ఆమెకు శ్రీరాముడిపై పగ ఎక్కువగా పెరిగింది. ఒకరోజు దశరథ మహారాజు రాముడిని రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న మంతర తాన్ని కైకేయి ద్వారా ఎలాగైనా ఆపాలని కైకేయి దగ్గరకు వచ్చి రాముడికి రావాల్సిన రాజ్యం ఆపాలని చెప్పింది. కైకేయి మనసు మార్చేందుకు ప్రయత్నించింది. మంత్ర కైకేయి మనసు మార్చేందుకు ఏమంతా చెప్పింది అని తెలుసుకోవాలంటే మన ఈసీజీ కార్డ్స్లో కైకేయి కార్డ్ని స్కాన్ చేసి చూడండి. మంత్ర ఎన్నిసారి చెప్పినా కైకేయి ఒప్పుకోలేదు. చివరకు ఆమె అత్యంత బలమైన బ్రహ్మాస్త్రంలాగా ఒక ఆలోచన చెప్పింది. ఆమె కైకేయితో రాముడు రాజు అయితే మీ తండ్రికి ప్రమాదం కలుగుతుంది అని చెప్పింది. కైకేయి ఆశ్చర్యంగా తానికి నా తండ్రితో ఏమిటి సంబంధం అని అడిగింది. తానికి మంత్ర చెప్పింది, మీ తండ్రి కేకయ్య మహారాజు, సీతాదేవితో తండ్రి జనక మహారాజు, ఇద్దరు శక్తివంతమైన రాజులు. వాళ్ళ మధ్య యుద్ధం జరిగితే అది ఆగదు, ఎందుకంటే రెండు పక్షాల సైన్యాలు కూడా బలమైనది. ముందొకసారి రెండు రాజులు దశరథ మహారాజా దగ్గరకు వచ్చి మాకు సహాయం చెయ్యండి అని దశరథ మహారాజుతో అడిగారు. కానీ దశరథ మహారాజు చెప్పినారు, ఒకవైపు జనక మహారాజు నా కుమారుడు మామహారు, మరోవైపు కేకయ్య రాజు నాకే మామహారు, నేను ఇద్దరికీ సహాయం చెయ్యలేను అని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత మంత్ర కైకేయితో చెప్పింది, కైకేయి ఇప్పుడు రాముడు రాజు అయితే జనక మహారాజు రాముడికి మామహారు, కాబట్టి రాముడు అయోధ్య సైన్యంతో జనకుడికి యుద్ధంలో సహాయం చేస్తాడు, అప్పుడు నీ తండ్రికి ప్రమాదం ఏర్పడవచ్చు అని చెప్పింది. ఇది విన్న వెంటనే కైకేయి మనసు మారింది. రాముడు రాజు కాకూడదు అని నిర్ణయించి దశరథుడు దగ్గరకు వెళ్ళి 2 వరాలు కోరింది. ఈ విధంగా మంతర మాట నిలబడింది. మన ఈసీజీ కార్డ్స్లో మంతరాకు నెగటివ్ సింబల్ ఇచ్చినాము, ఎందుకంటే ఆమె వల్లనే రాముడికి రావాల్సిన రాజ్యం దక్కలేదు, అందుకే మంతరాకు నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా మంతరా గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.